అమ్మ అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? మరి ఇలా ప్రతిరోజు దేవుడు మీకు పెట్టడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. మీ అందరికీ సంతోషమేనా అమ్మ? ఒకసారి నేను ఉండకపోయినా మీకు ఎప్పుడు టిఫిన్ ఆగదు. మీరు వచ్చి సంతోషంగా తిని మరి మా కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఈరోజు 10 మంది వచ్చారు. ఇలా మీరు ప్రతిరోజు ఎవరు మీకు చెప్పకుండానే సమయానికి 7:30 కల్లా వచ్చేస్తే సరిపోద్ది. ఒకవేళ వర్షం వచ్చినా ఇబ్బంది లేదు, వచ్చేయచ్చు. మీరు వచ్చేస్తే టిఫిన్ ఉంటుంది. మొన్న ఎవరో రాలేదు అని మేము టిఫిన్ ఏర్పాటు చేసాం అమ్మా. ఇబ్బంది వర్షం వచ్చినా మీరు వచ్చి కూర్చుంటే నేను టిఫిన్ ఏర్పాటు చేస్తాను. సడన్ గా మరి మానే వద్దు ఎవరు కూడా అమ్మా. ఓకే, మరి ప్రార్థన చేసుకుందాం. మరి పరిచయం దేవుడు దీవించాలని, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికంటే మూసుకోండి అమ్మా. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలను ప్రేమించి మీరు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఆహారం తింటున్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఈ పరిచయను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో ఈ పరిచయకు సహకరించిన వారందరినీ మీరు దీవించండి నాయన దేవా. ఇదిగో నాయన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో నాయన తండ్రి, ఈరోజు మరి వర్షం వస్తుంది నాయన. వర్షం వల్ల ఎవరికి ఏ విధంగా బలహీనత అనారోగ్యం కలగకుండా సహాయం దయచేయండి. అలాగే నాయన మరి విపరీతమైన ఎండలు కూడా కాస్తూ ఉన్నాయి. ఎండల వల్ల ఎవరికి ఏ బలహీనత రాకుండా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. తృప్తిగా తినండి, సంతోషంగా.